గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్ ఆన్ టీవీ. నేను నీలిమ. రాజ్యసభ అభ్యర్థులని టీఆర్ఎస్ ప్రకటించింది. అయితే ఏపీలో వైసీపీ ప్రకటించిన పెద్దల సభ అభ్యర్థులపై చంద్రబాబు సెటైర్లు వేశారు. ఏపీలో మంత్రులు కొత్త యాత్రకి రెడీ అవుతున్నారు. ఇలాంటి టాప్ 9 ఏపీ టీఎస్ వార్తలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణ నుండి రాజ్యసభకు జరగనున్న ఒక ఉప ఎన్నిక 2 సాధారణ స్థానాలకు అధికార టీఆర్ఎస్ అభ్యర్థులని ఖరారు చేసింది. మహబూబాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ గ్రానైట్ వ్యాపారి వద్దిరాజు రవిచంద్ర అలియాస్ గాయత్రి రవి, ప్రముఖ పారిశ్రామికవేత్త హెటిరో ఫార్మాస్యూటికల్స్ అధిపతి బండి పార్థసారథి రెడ్డి, నమస్తే తెలంగాణ అధిపతి దేవకొండ దామోదర్ రావుని కేసీఆర్ ఎంపిక చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టవలసిందిగా మంత్రి కేటీఆర్ బ్రిటన్లోని పారిశ్రామికవేత్తలని ఆహ్వానించారు. యూకేలో పర్యటిస్తున్న ఆయన యునైటెడ్ కింగ్డమ్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన 2 రౌండ్ టేబుల్ సమావేశాల్లో పలు కంపెనీల ప్రతినిధులతో చర్చించారు. భారత్లో మిగతా రాష్ట్రాల కన్నా అత్యుత్తమమైన మౌలిక వసతులు, పాలసీలు, ప్రోత్సాహకాలు తెలంగాణలో ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. విధ్వంసమైన తెలంగాణని బాగు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు సీఎం కేసీఆర్. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ తాగునీరు, కరెంటు లేని గ్రామాలు దేశంలో ఉన్నాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. మరోవైపు ఎల్లుండి పంజాబ్ కి సీఎం వెళుతున్నారు. రైతు ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలకి చెక్కులు అందిస్తారు ఆయన. కొత్తగా ఏర్పాటు చేసిన కోనసీమ జిల్లా పేరును మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా పేరును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా మార్చాలని ప్రాథమికంగా నిర్ణయించింది. అమలాపురం హెడ్ క్వార్టర్స్ గా కోనసీమ జిల్లా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. జిల్లా పేరు మార్పుకి సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ ప్రభుత్వం జారీ చేసింది. దీనిపై వచ్చే అభ్యంతరాలని 4 రోజుల్లో చెప్పాలని ప్రభుత్వం కోరింది. ఏపీ మంత్రుల బస్సు యాత్రపై సీఎం జగన్ సమీక్షించారు. ఈ నెల 26, 27, 28, 29 తేదీల్లో ఏపీలో బస్సు యాత్ర చేపట్టాలని మంత్రులు నిర్ణయించారు. సామాజిక న్యాయం పేరుతో యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. శ్రీకాకుళం, రాజమండ్రి, నర్సరావుపేట, అనంతపురం జిల్లాల్లో బస్సు యాత్ర చేపడుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రులతో బస్సు యాత్ర చేపట్టనున్నారు. వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సెటైర్లు వేశారు. ఏపీ, తెలంగాణ నుండి చెరో 2కి రాజ్యసభ టికెట్లు ప్రకటించి సమన్యాయం చేశారంటూ ఎద్దేవా చేశారు. అందులో కూడా 2 టీడీపీ మాజీలున్నారని, మరో 2 సీఎంకి కావాల్సిన వారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కడపలో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు ఈ కామెంట్స్ చేశారు. ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ తిరిగి తెరిచేందుకు అవసరమైన సాయం అందించేందుకు తమ ప్రభుత్వం ముందుకొచ్చి కేంద్రం స్పందించలేదంటూ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఇలా ఫ్యాక్టరీలన్నీ మూసేస్తూ పోతే ఉపాధి అవకాశాలు ఎలా వస్తాయని, ఆస్తులు అమ్మటం ద్వారా ఏం చేయదలిచారు అంటూ కవిత కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సలహా మేరకే ఒంగోలు మినీ స్టేడియం టీడీపీ మహానాడుకు కలెక్టర్ అనుమతి ఇవ్వలేదని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. గతంలో వైఎస్ జగన్ పాదయాత్ర చేసినప్పుడు ఇలా వ్యవహరించలేదని అన్నారు. స్టేడియంకి అనుమతి లభించకపోవడంతో ఒంగోలుకు సమీపంలో మండవారిపాలెంలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించారు. ఈసారి ఎండలు బాగా ఉండటంతో మహానాడుకి 2 రోజులకి పరిమితం చేస్తున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ పరిపాలనా విభాగంలో రిపోర్ట్ చేయాలని ఆయనని ఆదేశించింది. ఫిబ్రవరి 8 నుండి సర్వీస్లోకి తీసుకుంటున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2 ఏళ్ల సస్పెన్షన్ కాలాన్ని కూడా సర్వీస్గా పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పిందని వెంకటేశ్వరరావు కోరుతున్నట్టు సమాచారం. జ్ఞాన్వాపి మసీద్ వ్యవహారంపై సుప్రీంలో వాదనకి ప్రభుత్వం సిద్ధమవుతుంటే ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా కార్యాచరణకి రెడీ అయింది. మరోవైపు డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ విధానంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రాజీవ్ హంతకుడికి స్వేచ్ఛనిచ్చిన సుప్రీం. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. కాశీలోని జ్ఞాన్వాపి మసీద్ వివాదంలో ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా రేపు వాదనలు వినిపిస్తారు. మరోవైపు జ్ఞాన్వాపి మసీద్ అంశంపై ముస్లిం పర్సనల్ లా బోర్డు 5 సభ్యుల లీగల్ కమిటీని ఏర్పాటు చేసి కార్యాచరణకి సిద్ధమవుతోంది. 91 నాటి వర్షిప్ యాక్ట్ ప్రకారం స్వాతంత్రం వచ్చిన రోజు నుండి ప్రార్థనా స్థలాలు యథావిధిగా ఉంటాయని ముస్లిం పర్సనల్ లా బోర్డు వాదిస్తోంది. అల్లర్లకు ఊతమిచ్చేలా 1990 దశకం నాటి స్థితికి దేశాన్ని బీజేపీ తీసుకెళ్తోందని మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. జ్ఞానవాపి మసీద్లో తెరపైకి తెచ్చిన ప్రాంతం ఫౌంటైన్ అన్నారు ఆయన. అలాగని తాజ్మహల్లోని అన్ని ఫౌంటైన్లని మూసేస్తారా అని ప్రశ్నించారు. మరోవైపు ధరలు, నిరుద్యోగం, వాస్తవ అంశాల నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకే జ్ఞానవాపి మసీదు, తాజ్మహల్ వంటి అంశాలను తెరమీదకి తెస్తున్నారని సమాజ్వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ విమర్శించారన్నారు. దీన్ని బట్టి చూస్తే 1 నేషన్ 1 బిజినెస్ మ్యాన్ కోసం బీజేపీ పనిచేస్తున్నట్లు కనిపిస్తోందని అఖిలేష్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ రంగాల్లో వాటాల విక్రయం, అనుబంధ సంస్థల మూసివేత, జాయింట్ వెంచర్లు, యూనిట్ల వంటి వాటిపై ఇక మీదట కేంద్ర ప్రభుత్వం నేరుగా నిర్ణయం తీసుకోదు. ఇక మీదట ఈ నిర్ణయాలన్నీ ప్రభుత్వ రంగ డైరెక్టర్ల బోర్డుకిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వ వనరులు, సమయం వృధా అవుతాయని చెప్తున్నారు.
మోదీ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. భారత ఆర్థిక వ్యవస్థ శ్రీలంకని తలపిస్తోందని వ్యాఖ్యానించారు. తన విమర్శలకి ఆధారాలు చూపించారు. నిరుద్యోగం, పెట్రోల్ ధరలు, మత హింస విషయంలో భారత్, శ్రీలంక ట్రెండ్స్ ఒకేలా ఉన్నాయంటూ రాహుల్ గాంధీ ఒక గ్రాఫికల్ ఇమేజ్ ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. గుజరాత్ లో అధికారం సాధించడానికి ప్రణాళికలు రచిస్తున్న కాంగ్రెస్ కి ఎదురు దెబ్బ తగిలింది. పాటీదారు ఉద్యమ నాయకుడు, రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్ కి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ లీడర్లకి పార్టీ కన్నా చికెన్ శాండ్విచ్ మీదే శ్రద్ధ ఎక్కువ అని విమర్శించారు ఆయన. 1-2 రోజుల్లో హార్దిక్ పటేల్ బీజేపీలో చేరే అవకాశం ఉందని చెప్తున్నారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా 30 ఏళ్లు జైలు శిక్ష అనుభవిస్తున్న పేరరివాలన్ను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో ఇంటి దగ్గర సంబరాలు చేసుకున్నారు. మరోవైపు పేరరివాలన్ తన తల్లితో కలిసి తమిళనాడు సీఎం స్టాలిన్ ని కలుసుకున్నారు. మిగతా వారి విడుదల కోసం న్యాయ పోరాటం చేస్తామన్నారు తమిళనాడు సీఎం స్టాలిన్. అయితే మాజీ ప్రధాని హంతకులను విడుదల చేయడం జాతీయవాదమా అని కాంగ్రెస్ ప్రతినిధి సూర్జేవాలా ప్రశ్నించారు. పంజాబ్ లో ఉద్యమం లేవనెత్తిన 23 రైతు సంఘాలు వెనక్కి తగ్గాయి. తమ డిమాండ్లని అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం తమ ముందు ఆ విషయాలు ప్రకటించాలని రైతులు పట్టుబట్టారు. దీంతో పంజాబ్ మంత్రి కుల్దీప్ సింగ్ ధలీవాల్ అదే పని చేశారు. మొక్కజొన్నకి కనీస మద్దతు ఇస్తామని, బాస్మతిని మంచి ధరకి కొంటామని మంత్రి హామీ ఇవ్వడంతో రైతులు చల్లబడ్డారు. గుజరాత్ లో ఉప్పు ఫ్యాక్టరీలో కూలిన ప్రహరీ గోడ 12 మంది కూలీలు చనిపోవడానికి కారణమైంది. మోర్బీ జిల్లా హల్లాల్లో సాగర్ సాల్ట్ ఫ్యాక్టరీ గోడ కూలింది. గోడ పక్కనున్న ఉప్పు బస్తాలు అక్కడున్న కూలీల మీద పట్టడంతో వారు అక్కడికక్కడే మరణించారు. మరికొందరు గాయపడ్డారు. చనిపోయిన వారి కుటుంబాలకి ప్రధాని సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి 50,000 ప్రకటించారు. అటు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ మృతుల కుటుంబాలకి 4 లక్షల పరిహారం ప్రకటించారు. హెలికాప్టర్ నుండి క్షిపణి ప్రయోగిస్తే యుద్ధ నౌకలు భస్మం కావాల్సిందే. భారత నేవీకి అధునాతన అస్త్రం అందుబాటులోకి రాబోతోంది. హెలికాప్టర్ నుండి క్షిపణులు ప్రయోగించి శత్రువుల నౌకలని ధ్వంసం చేసే టెక్నాలజీ ప్రయోగం సక్సెస్ అయింది. డిఆర్డీఓ తయారు చేసిన యాంటీ షిప్ మిజైల్ ని 42B హెలికాప్టర్ నుండి ప్రయోగించారు. ఒడిశాలోని బాలసోర్లో చేసిన ఈ ప్రయోగం సక్సెస్ అయింది. భారత్ లో ఇదే మొదటిసారని తూర్పు తీర నావికాదళం చెబుతోంది. మోడ్రన్ డ్రెస్సులతో వాహనదారులని బోల్తా కొట్టిస్తున్న కిలాడి లేడీ గ్యాంగ్ భరతం పట్టారు గుంటూరు పోలీసులు. హ్యాండిక్యాప్డ్ వాళ్ల కోసం డొనేషన్ అంటూ మాటల్లోకి దింపి నిలువు దోపిడీ చేసే ఈ గ్యాంగ్ చేతిలో మోసపోయిన ఓ బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో పోలీసులు 5గురిని అదుపులోకి తీసుకున్నారు. కొనుగోలు కేంద్రాలలో పోసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయటం లేదని సూర్యాపేట జనగామ ప్రధాన రహదారిని రైతులు దిగ్బంధం చేశారు. జనగామ జిల్లా దేవరుప్పల మండలం దరావత్ తండాలో ఈ ధర్నా చేశారు. ఆస్తి పన్నులని, చెత్త పన్నులని రద్దు చేయాలని, పెంచిన రేట్లని, కరెంటు ఛార్జీలను కూడా రద్దు చేయాలంటూ రాజమండ్రిలో సిపిఐ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించింది. పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వెంటనే జరపాలి అంటూ ధర్నా చేశారు. ఆ సమయంలో మంత్రి వేణు కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం నారపురెడ్డి కుట్టుంట చెంచుగూడెంలో అతిసార కలకలం రేపింది. అతిసార వ్యాధితో నంద్యాలలో 4 పిల్లలు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఒక చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. అతిసార వ్యాధి రావడానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు అధికారులు. పోలవరంలో శివలింగం బయటపడింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే ఎగువ భాగంలో మట్టి తవ్వకాలు జరుపుతూ ఉండగా శివలింగం కనిపించింది. దీంతో గోదావరి జలాలతో శివలింగానికి అభిషేకం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ వృక్షమాతను సత్కరించారు. 111 ఏళ్ల వయసున్న తిమ్మక్కని శాలువాతో సన్మానించి జ్ఞాపిక అందజేశారు. పల్లె పట్టణ ప్రగతిపై సమీక్ష సందర్భంగా కేసీఆర్ ఆమె కృషిని కొనియాడారు. మొక్కలు నాటడం అంటే కార్యక్రమం కాదని, మనల్ని, మన భవిష్యత్తు తరాలని బ్రతికించే మార్గమన్నారు సీఎం. అయితే హరితహారం చేపట్టడం ప్రకృతికి మేలు చేస్తుంది అన్నారు తిమ్మక్క. ప్రభుత్వ కార్యక్రమాన్ని అభినందించారు. సీఎం కేసీఆర్ తో హీరో విజయ్ భేటీ. కర్ణాటక, అసోంలో వర్ష బీభత్సం. ఇలాంటి టాప్ 9 మెట్రో న్యూస్ ఇప్పుడు చూద్దాం. గులాబీ దళపతి సీఎం కేసీఆర్ ని కలిశారు. కోలీవుడ్ దళపతి విజయ్ మర్యాదపూర్వకంగా అని చెప్తున్నా రాజకీయ ప్రాధాన్యతపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. తమిళనాట అడపాదడపా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంటోంది విజయ్ తీరు. కేసీఆర్ తరహాలోనే బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు విజయ్. అసోంలో జల విలయం కనిపిస్తోంది. అసోంలో 20 జిల్లాల్లో వరదలు ముంచెత్తాయి. బ్రహ్మపుత్ర నది మహా ఉగ్రరూపం దాల్చింది. దీంతో ప్రజలు కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకి తరలి వెళుతున్నారు. కర్ణాటకలో వర్షాలు దంచి కొడుతున్నాయి. అక్కడ పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. మరికొన్ని రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ విభాగం అంచనా వేస్తోంది.
ఢిల్లీలో బుల్డోజర్ల జోరు ఆగటం లేదు. కళ్యాణ్పురి ప్రాంతంలో అక్రమ కట్టడాలని డీడీఏ అధికారులు కూల్చేస్తున్నారు. ఈ కూల్చివేతలను ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. అటు స్థానికులు కూడా ఈ కూల్చివేతలని వ్యతిరేకిస్తున్నారు. హైదరాబాద్ లో నకిలీ సర్టిఫికెట్ల గ్యాంగ్ కి చెక్ పెట్టారు పోలీసులు. మధ్యప్రదేశ్ భోపాల్ కేంద్రంగా ఫేక్ దందా సాగుతున్నట్టు గుర్తించారు. 2 వీసీలని అదుపులోకి తీసుకున్నారు. 7 ఏజెంట్లు 19 మంది విద్యార్థులపై కేసు నమోదు చేశారు. నకిలీ సర్టిఫికెట్ల రాకెట్ లో వర్సిటీలోని కింది స్థాయి సిబ్బంది నుండి వీసీల వరకు పాత్ర ఉందని, వారందరినీ అరెస్ట్ చేస్తామని అడిషనల్ సిపి ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. బెంగళూరుకు చెందిన విద్యార్థినుల గొడవకి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అశోక సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ గొడవ జరిగినట్టు తెలుస్తోంది. దాదాపు 20 మంది విద్యార్థినులు రోడ్డుపై కొట్టుకోవడాన్ని కొందరు వీడియో తీశారు. వాళ్ళ స్కూల్ యూనిఫామ్ ని బట్టి ఈ అమ్మాయిలంతా బెంగళూరులోని ప్రఖ్యాత బిషప్ కాటన్ గర్ల్స్ స్కూల్ కి చెందిన వారిగా అనుమానిస్తున్నారు. ఈ వీడియోలో కొందరు అబ్బాయిలు కూడా కనిపిస్తున్నారు. 2012లో సంచలనం సృష్టించిన షీనా బోరా మర్డర్ కేసులో ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియాకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఆమె జైల్లో 6.5 సంవత్సరాలు గడిపారని బెయిల్ ఇవ్వడానికి కారణంగా చెప్పింది ధర్మాసనం. ఇంద్రాణి ముఖర్జియా మెదడు వ్యాధితో బాధపడుతున్నారని, ఈ కేసు విచారణ 10 ఏళ్లైనా ముగియదని ఆమె తరపు లాయర్ ముకుల్ రోహత్గి చెప్పడంతో కోర్టు బెయిల్ ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసింది. సంక్షోభంలో ఉన్న శ్రీలంకకు తమిళనాడు ప్రభుత్వం నిత్యావసర వస్తువులు పంపించింది. పచ్చ జెండా ఊపి ఈ సాయాన్ని పంపించారు తమిళనాడు సీఎం స్టాలిన్. శ్రీలంకకి బియ్యం, పాలు, గోధుమలు, ఔషధాలని డీఎంకే ప్రభుత్వం పంపిస్తోంది. దీనిపై కేంద్రం నుండి అనుమతి రావడంతో మానవతా సాయాన్ని అందిస్తున్నారు. టీమిండియా మాజీ బ్యాట్స్మెన్ వివిఎస్ లక్ష్మణ్ కోచ్ అవతారం ఎత్తారు. ఐర్లాండ్, దక్షిణాఫ్రికా టూర్లకి హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపడతారు. ద్రవిడ్ అందుబాటులో లేకపోవడంతో లక్ష్మణ్ ఈ పాత్ర పోషిస్తున్నారు. కేన్స్ లో రెడ్ కార్పెట్ మీద నడిచిన భారత బృందం ఇక ప్రపంచానికి రెడ్ కార్పెట్ పరిచింది. మరోవైపు రేపు బంగారు పథకంపై గుడ్ న్యూస్ చెప్తానంటోంది తెలంగాణ బిడ్డ. ఇలాంటి టాప్ 9 వార్తల్ని న్యూస్ జంక్షన్ లో చూద్దాం. అట్టహాసంగా నిర్వహిస్తున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో విదేశీ చిత్ర నిర్మాణ సంస్థలకి భారత్ రెడ్ కార్పెట్ పరిచింది. భారత్ లో షూటింగ్లతో పాటు కో ప్రొడక్షన్ చేసే విదేశీ సినిమాలకు 30% నగదు ప్రోత్సాహకాలు ఇస్తామని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కేన్స్ లో ప్రకటించారు. అయితే దీనికి $2,60,000 వరకు పరిమితి ఉంది. అలాగే విదేశీ సినిమాల నిర్మాణంలో భారత్ లో 15% లేదా అంతకు మించి ఉపాధి కల్పిస్తే $65,000 పరిమితితో అదనపు బోనస్ ఇస్తామన్నారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ని వచ్చే ఏడాది భారత్ లో నిర్వహించాలని భారతీయ సినీ దర్శకుడు శేఖర్ కపూర్ కోరారు. భారత్ కి రావాలంటే ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ఇంకెక్కడికి పోతుందని సరదాగా ప్రశ్నించారు ఆయన. భారత్ అనే కథలకి చిరునామా అన్నారు శేఖర్ కపూర్. మరోవైపు దేశంలో ఎన్నో లోకల్ స్టోరీస్ ఉన్నాయని, అంతర్జాతీయంగా సక్సెస్ అవుతున్నాయన్నారు నటుడు నవాజుద్దీన్ సిద్దికీ. ఇలాంటి సినిమాలకి ప్రమోషన్ తక్కువగా లభిస్తోందని చెప్పారు ఆయన. ప్రముఖ హిందీ జానపద గాయకుడు మామే ఖాన్ పాటకి భారతీయ హీరోయిన్లు స్టెప్లేశారు. దీపికా పడుకోన్, తమన్నా భాటియా, పూజా హెగ్డే, ఉర్వశి రౌతేలా హొయలిపోయారు. ఫ్రాన్స్ లోని 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ పెవిలియన్ ప్రారంభం సందర్భంగా ఈ పాటకి స్టెప్పులు వేశారు హీరోయిన్స్. ఎన్నికలు వచ్చాయంటే చాలు రాజకీయ నాయకులు విన్యాసాలు విచిత్రంగా ఉంటాయి. మన దేశంలో అయినా ఇతర దేశాల్లో అయినా కూడా సేమ్ సీన్. ఆస్ట్రేలియాలో మళ్లీ గెలవాలని తలపిస్తోన్న ప్రధాని స్కాట్ మోరిసన్ పిల్లలతో ఫుట్బాల్ ఆడారు కానీ ప్రధాని కింద పడ్డారు. అయితే స్కాట్ మోరిసన్ దీన్ని లైట్ గా తీసుకున్నారు. రష్యాకి మరింత మంట పుట్టేలా స్వీడన్, ఫిన్లాండ్ ముందడుగు వేశాయి. నేటోలో సభ్యత్వం కోరుతూ బ్రసెల్స్ లో నేటోకి దరఖాస్తు ఇచ్చాయి. ఈ 2 దేశాల సభ్యత్వంపై నేటో త్వరలో నిర్ణయం తీసుకోబోతోంది. మరోవైపు నేటోలో స్వీడన్ చేరిక కోసం తాము మద్దతు ఇవ్వలేమని టర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్ చెప్పారు. తమ దేశంపైకి దాడికి దిగిన ఉగ్రవాదులు స్వీడన్ తమకి అప్పగించినప్పుడు తమ మద్దతు ఎలా కోరతారంటూ ఎర్దోగాన్ ప్రశ్నించారు. యుక్రెయిన్లోని మరియుపోల్లో గల అజోవ్స్తల్ స్టీల్ ప్లాంట్ దగ్గర లొంగుబాటు సీన్ దాదాపుగా పూర్తి కావచ్చింది. అక్కడ బంకర్ల నుండి 962 మంది సైనికులు, యుక్రెయిన్ జాతీయులు లొంగిపోయారని డొనెస్క్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ ప్రకటించింది. వీరిని యుద్ధ నేరాల కోర్టులో విచారించాలని కూడా రష్యా భావిస్తోంది. అమెరికా బ్రాండ్ పై రష్యన్లు మనసు పారేసుకున్నారు. బర్గర్ల టేస్ట్ చూడడానికి క్యూ కట్టారు. రష్యాలో తమ వ్యాపారాన్ని ఇతరులకి అమ్మేసుకుని గుడ్ బై చెప్పాలని మెక్డొనాల్డ్స్ నిర్ణయించడంతో రష్యన్లు కాస్త పరేషాన్ అవుతున్నారు. అందుకే చివరి రోజుల్లో మెక్డొనాల్డ్స్ ఉత్పత్తులను రుచి చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. శ్రీలంకలో ఉప్పు నిప్పులా ఉండే సింహళీయులు, తమిళులు ఇన్నాళ్లకు ఒక్కదాటిపైకి వచ్చారు. 2009 తర్వాత సాగిన అంతర్యుద్ధంలో అసువులు బాసిన వారికి నివాళులర్పించారు. కొలంబోలో గోటబయ రాజపక్సేకి వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనలో భాగంగా వీరంతా మరణించిన వారికి సానుభూతి తెలిపి కొత్త ఐక్యతా రాగాన్ని తెరతీశారు. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో 4th వేవ్ మీద భయాలు తొలగిపోతున్నాయి. ఇలాంటి టాప్ 9 వార్తల్ని కరోనా ట్రాకర్లో చూద్దాం.
దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. కొత్తగా 1829 కేసులు నమోదయ్యాయి. దీంతో ఫోర్త్ వేవ్ అనే భయాలు క్రమంగా తొలగిపోతున్నాయి. అయినా ప్రభుత్వం మాత్రం కరోనాని కట్టడి చేసే పనుల్లో బిజీగా ఉంది. ఢిల్లీలో కూడా పరిస్థితి ఇలానే ఉంది. దేశ రాజధానిలో 532 కొత్త కేసులు వచ్చాయి. ఢిల్లీలో యాక్టివ్ కేసులు 2675గా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. తెలంగాణలో కొత్తగా 38 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 27 కేసులు హైదరాబాద్ లో ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వం కరోనా పరీక్షల విషయంలో ఫోకస్ పెడుతోంది. అటు ముంబైలో 194 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఫిబ్రవరి నుండి చూస్తే ఈ సంఖ్య అధికం అని చెప్తోంది. ముంబైలో 8736 మందికి కరోనా టెస్టులు చేపట్టారు. ఒడిశాలో 13 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 123 మంది కరోనా నుండి కోలుకున్నారు. డైలీ పాజిటివిటీ రేటు 0.09% ఉంది. కొత్తగా 4 పిల్లలకి కరోనా సోకినట్లు చెప్తున్నారు. పాండిచేరిలో కొత్తగా 3 కరోనా కేసులు నమోదయ్యాయి. అక్కడ 1237 మందికి కరోనా టెస్టులు చేపట్టారు. పాజిటివ్ గా వచ్చిన వారిని ఐసోలేషన్ లో ఉంచారు. ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ కరోనాపై యుద్ధం చేస్తున్నారు. కరోనా ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నట్లుగా ఆ దేశం తెలిపింది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ సాయానికి ముందుకొచ్చినా ఆయన నిరాకరిస్తున్నారు. కరోనా వాస్తవ కేసులు మరణాల సంగతిని ఉత్తర కొరియా చెప్పటం లేదు. అయితే అదే సందర్భంలో మిలిటరీ వైద్య విభాగాన్ని అత్యవసర సేవల కోసం రంగంలోకి దించారు. ఉత్తర కొరియాకి చైనా మెడికల్ సాయం అందిస్తోంది. బీజింగ్ లో కొత్తగా 49 కరోనా కేసులు వచ్చాయి. మరోవైపు అమెరికా తదితర దేశాల నుండి వచ్చే యాత్రికుల కోసం నిబంధనల్ని కూడా చైనా సడలించింది. మరోవైపు షాంఘైలో కూడా ఆంక్షలు సడలిస్తున్నారు. మేజర్ సాంగ్ రిలీజ్ అయింది. విజయ్ దేవరకొండపై మనసు పడిన హీరోయిన్ రజనీ నెల్సన్ సినిమా అప్డేట్. ఇలాంటి టాప్ 9 సినిమా కబుర్లు ఇప్పుడు చూద్దాం. వినూత్నమైన ఆలోచనలతో ప్రేక్షకుల మనసు దోచుకుంటోన్న ఆహా ఓటీటీ మరో శుభవార్త చెప్పింది. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీస్ మెన్ ఇన్ బ్లాక్ 3, ది అడ్వెంచర్స్ ఆఫ్ టింటిన్, రెసిడెంట్ ఈవిల్ మరియు డంగో అన్చైల్డ్ మే 20, 2022న ఆహాలో విడుదల కానున్నాయి.